పాస్టర్లకు 12 నెలల గౌరవ వేతనం విడుదల చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం ఆధ్వర్యంలో కాకినాడలో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దైవ సేవకులు సమావేశమై గౌరవ వేతనం నిమిత్తం థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం మాట్లాడుతూ 60,000 రూపాయల గౌరవ వేతనం తమకు ఎన్నో అవసరతలను తీర్చుకోవడానికి ఉపయోగపడ్డాయని పాస్టర్స్ కొనియాడారు. తమను గుర్తించిన ప్రభుత్వానికి ఎప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉంటామని తెలియజేశారు. యువగలం పాదయాత్రలో రాష్ట్ర మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ పథకం అమల్లోనికి తీసుకుని వచ్చిందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రార్థనలు చేశారు. అదే విధంగా ఇంకా గౌరవ వేతనం అందుకోని పాస్టర్లకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిషప్ పిఎన్ లాజరస్, పాస్టర్ కె మోజేష్ కుమార్, ఎస్ ప్రభాకర్, సుభాష్, ఇమాన్యుయల్, పి సాల్మన్ రాజు, ఆఖాన్ ఎస్ దాసు, కె జార్జి బాబు, వివిధ సంస్థల నాయకులు, పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి సంతోషమును మిగతా వారికి దయచేయగలందరికీ ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి నైనా మంజూరు అవుటకు తగిన మనస్సును అధికారులకు, ప్రభుత్వములకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నైనా మేము పొందినటువంటి యొక్క ఉపకారమును బట్టి లోక సంబంధముగా నైనా ఇక్కడ ఏదైతే నైనా స్వరము మోసా అబ్రహాము గారి ద్వారా ఎత్తబడినదో అది ప్రతి సేవకుడును నైనా లబ్ధి పొందినట్లును ప్రతి ఒక్కరును నాయన ఈ యొక్క గౌరవవేతనమును రాని వారు కూడా పొందగలిగినట్లును నేను ఆ కష్టం కానీ ప్రతి ఒక్కరి పరిచర్య సక్రమముగా నిర్వహించుకునే అవకాశమును నేను పరిస్థితులను సమకూర్చమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడు నేను క్రీస్తు ప్రభు ద్వారా ఈ మనవులు సమర్పించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము. ప్రియ పరలోకపు తండ్రి. నేను ఒక యోగా చెప్తాను. థ్యాంక్ యూ అంటాను. సీఎం సార్ అని మీరు చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచిది క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున జరిగిస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరందరూ ఇస్తున్న సహకారాన్ని బట్టి సాధించడం జరుగుతుంది. ఇక్కడ అబ్రహాం గారు, మోసా అబ్రహాం గారు చేస్తున్న ఈ ప్రయత్నాల్లో కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. దయచేసి దైవజనులు వాటిని గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చాలామందికి ఈ యొక్క గౌరవ వేతనం అందలే. దానికి కారణం ఏంటో తెలుసా? అప్పట్లో వాళ్ళు అప్లై చేయలే, అయినప్పటికీ మించింది లేదు. అప్లై చేయని వాళ్ళందరికీ కూడా మళ్ళీ రికమెండ్ చేస్తున్నారు. మ్యాక్సిమం కొడాలి విజయ్ గారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు కనుక ఇన్ కేస్ వాట్ ఎవర్ ఎలాంటి సూచనలు అబ్రహాం గారు మనకి ఇస్తున్న గ్రూప్లోనే పెడుతున్నారు కదా. మీరు అలాగే మీడియా మిత్రులకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ యొక్క ఆనందకరమైనటువంటి వేడుకలో మనందరం ఉండటము ప్రభుత్వం వల్ల జరిగిందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే అనేక నెలలుగా దానిని పర్సూ చేయగా క్రిస్మస్ ఒక రోజు ముందుందనగా అందరి అకౌంట్లలోనూ 60,000 రూపాయల చొప్పున వేయడం జరిగింది. దానితో ఏమేమి చేశారన్నది ఇక్కడ మనం చూసాము. సేవకులు సంతోషంగా ఉండటమే కాకుండా అదే ధనాన్ని మరలా పేదలకు వస్త్రాలు ఇవ్వడానికి, ఆ యొక్క సంఘ సభ్యులందరికీ భోజనాలు, మిగతా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దైవజనులైనటువంటి వారందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి కృతజ్ఞత కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మనందరి తరపున అక్కడ తన గళం వినిపిస్తున్నటువంటి కొడాలి విజయ్ గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మేము తెలియపరుస్తున్నాము. వందనాలు అందరికీ.
నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక శుభ పరిణామం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సేవకులందరూ చాలా ఆనందంతో గత 22వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అనౌన్స్మెంట్తో 24వ తారీఖు మధ్యాహ్నం కల్లా అందరి అకౌంట్లో 60,000 చొప్పున రాష్ట్రంలో 8,427 మంది పాస్టర్స్ గౌరవ వేతనం పొందుకోవటం మనందరికీ తెలుసు. అందుకు కృతజ్ఞతగాను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ప్రియమిత్రులు ఈ యొక్క పథకం అమల్లోనికి రావడానికి ముఖ్య కారకులు యువగలం పాదయాత్రలో వారు గౌరవ వేతనం అనే పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకొస్తామని మాట ఇచ్చారు. ఆ మాటను ప్రకారంగానే ఈ గౌరవ వేతనం అమల్లోకి తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సేవకులందరి పక్షంగా. ఈరోజు రాష్ట్రంలో వివిధ విషయాల్లో నారా లోకేష్ గారు స్పందిస్తూ ఉన్నారు. చాలా ఘనమైన స్థాయిలో స్పందిస్తున్నారు. ఏ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళినా ఆ సమస్యను వెంటనే, ముఖ్యంగా సమస్య అనేది క్రైస్తవుల పక్షంగా జరిగే వివిధ కారణాల వల్ల జరిగే సమస్యలన్నింటినీ తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. వాటన్నిటిని స్పందించి లోకేష్ గారు, కొడాలి విజయ్ గారు, చంద్రబాబు గారు ఈ విషయాల్లో ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో ముందుంటున్నారు. మరి మేము అడిగిన ప్రతి అంశాన్ని వారు ముందుకు తీసుకురావడం జరిగింది. మొన్న కూడా 22వ తారీఖున చంద్రబాబు గారితో ఒక 3 నిమిషాలు వారితో కలిసి మాట్లాడడానికి కొడాలి విజయ్ గారు నాకు ఈ అవకాశం కల్పించారు. మేమందరం ఈ విషయంలో మీకు తెలియజేసింది ఏంటంటే సార్, రాష్ట్రంలో ప్రతి పాస్టర్ గారికి కూడా మీ వెనకాల ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రతిరోజు మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మా బాధ్యత, ప్రార్థన కూడా ప్రభావితమైనది. మీరు చేసే ప్రయత్నానికి మా ప్రార్థన వెనువెంటనే ఉంది. ప్రతి నెల 1వ తారీఖున క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ఇక్కడే మీ ప్రార్థనలు జరిపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొరకు, చంద్రబాబు కొరకు, లోకేష్ గారి కొరకు, పవన్ కళ్యాణ్ కొరకు, రాష్ట్రంలో మంత్రులందరి కొరకు మేము ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈరోజు సేవకులు అందరం కలిసి మీకు కృతజ్ఞత తెలపడానికి, కేక్ కట్ చేసి ఈ థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి మేము ఈ ఏర్పాట్లు మేము చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు. భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వార దర్శనాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. పాస్టర్లకు గౌరవ వేతనం విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కాకినాడలో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం. రాష్ట్రంలో ఇంకా అర్హులైన పాస్టర్లకు కూడా పథకం వర్తింపజేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం. జిల్లాలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ నేరాల శాతం తగ్గించేందుకు కృషి. నూతన సంవత్సర వేడుకల పేరుతో డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి రోడ్లపై హల్చల్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.